వెంటబడి తరిమితే పారిపోయారు. మళ్ళా పోస్కో రాలేదు. దాంతో పోస్కో క్లోజ్ అయిపోయింది. తర్వాత టాటా తోటి ఒక అగ్రిమెంట్ చేశారు. ఆ అగ్రిమెంట్ కూడా ఆగిపోయింది. తర్వాత జిందాల్ తోటి ఒక అగ్రిమెంట్ చేశారు. ఆ అగ్రిమెంట్ కూడా ఆగిపోయింది. అయితే తర్వాత అదానీని అడ్డం పెట్టుకొని ముడి సరుకు రాకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేసి ప్లాంట్ అసలు బ్రతుకుతుందా లేదన్నటువంటి 2 నెలలు రా మెటీరియల్ కూడా 1 టన్ను కూడా రాకుండా చేయడం వల్ల బ్లాస్ట్ ఫర్నెస్ ఆగిపోయేటువంటి పరిస్థితి. అట్లాగే కోకో అండ్ బ్యాటరీస్ దెబ్బతినేటువంటి, ఒకసారి అవి డ్యామేజ్ అయితే మళ్ళీ రివైవ్ చేయడం అనేది అంత తేలిగ్గా అవ్వదు. సంవత్సరాలు పడుతుంది, 1000 కోట్లు అవుతుంది. అయినా కూడా ప్రభుత్వం కావాలని అట్లాంటి తీవ్రమైన చర్యలకు కూడా పూనుకున్నది. దీన్ని దెబ్బగొట్టాలని ప్రయత్నం చేసింది. కానీ ప్రాణాలు పణంగా పెట్టి విశాఖ స్టీల్ కార్మికులు ఈరోజు అక్కడ పనిచేస్తున్నారు. 2500 మంది విఆర్ఎస్ పేరుతోటి మృణాళిని గారు తోటి కార్మికులు పనిచేస్తున్నారు. వారిని ఈరోజు బ్లేమ్ గేమ్, ఈరోజు వారు చేసే ప్రభుత్వం చేసేటువంటి యాజమాన్యం తప్పుడు పనులన్నీ కూడా కార్మికుల మీద ట్రేడ్ యూనియన్ నాయకులంటే ఉనికి కోసం పోరాటం చేస్తున్నారని స్థానిక ఎంపీ భరత్ మాట్లాడాడు. అట్లాగే మిగిలినటువంటి కూటమి నాయకులంతా కార్మికులు పనిచేయడం లేదని, పల్లా శ్రీనివాస్ గారు టీడీపీ అధ్యక్షులు గోస్ట్ కార్మికులని 2000 మంది అట జీతాలు లేకుండా 1 గంట కూడా లోపల పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారని బ్లేమ్ చేసేటువంటి తప్పుడు పనులకి దిగజారారు. ఆ రకంగా మా పోరాటాన్ని దెబ్బగొట్టడానికి ఇక కార్మికులకి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చారు ముఖ్యమైనటువంటి నాయకులు, వారందరికీ శారీ షీట్లు షోకాజులు ఇచ్చినటువంటి పద్ధతి ఉంది. అలాగే నిరాహార దీక్ష 4.5 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఎటువంటి ఆటంకం లేదు. కానీ ఇటీవలట వారికి ఆటంకం ప్రజలకు ఇబ్బంది కలుగు చేస్తుందనేటువంటి పేరుతో అర్ధరాత్రి పూట కూల్చేశారు. ఈరోజు ఆ టెంట్ లేకుండా చేశారు. అలాగే నిన్న మొన్న చేసిన పని ఏమిటంటే రాత్రిపూట మొక్కలు నాటించారు. అక్కడ మొక్కలు అక్కడికి వెళ్లకుండా మొక్కలు నాటించారు. హైకోర్టుకి వెళ్ళి మేము హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఇచ్చాం. యూనియన్స్ పోరాట కమిటీ పెట్టినటువంటి పోరాట కమిటీ తరఫునే హైకోర్టులో మేము రిట్ ఫైల్ చేసాం. రిట్ నుంచి కూడా ఆర్డర్ కూడా వచ్చింది. ఆర్డర్ ప్రకారం కూడా యూనియన్లు అడిగినటువంటి దాన్ని కన్సిడర్ చేయమని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించింది. అయినా కూడా ఇది మా సొంత స్థలం, మేము ఇవ్వం అని మాకు మీటింగ్ పెట్టి 3 రోజుల క్రితం మేనేజ్మెంటు మేము అక్కడ మీరు చేయడానికి లేదని వారు ఆదేశించారు. అయినా ఈ పోరాటం ఆగేటువంటి ప్రసక్తి లేదు. వారు టెంట్ అక్కడ వేయకపోతే ఎక్కడైనా వేస్తాం, ఏదైనా కొనసాగిస్తాం. అందువల్ల అక్కడ జరిగేటువంటి ఉద్యమం నిరంతరమైనటువంటి ఉద్యమం కొనసాగుతూ ఉన్నది. కానీ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ఒత్తిడికి అక్కడే చాలదు, ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఈ రౌండ్ టేబుల్ యొక్క ఉద్దేశం. అది దానికి రాజకీయ పార్టీలని ఆహ్వానించడం జరిగింది. అలాగే నెలాఖరులోపు వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు వాటన్నింటిని కూడా నెలాఖరులోపు మరో సమావేశం జరిపి వారి యొక్క సహకారం, సూచనలు, సలహాలు తీసుకొని తర్వాత మా కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని మా ప్రధానమైనటువంటి ఉద్దేశం. అందులో ఆఖరి పారాగ్రాఫ్లో ఆ కార్యక్రమం గురించి కొన్ని మేము అంటే ఇప్పటికే కొంతమందితో మాట్లాడినప్పుడు వారు ఇప్పుడు జల్సాన్ ప్రసాద్ గారు, శ్రీనివాసరావు గారు కనపడినప్పుడల్లా మీరు బస్సు యాత్ర ఎందుకు పెట్టారని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా అడిగారు. అనంతపూర్ నుంచి వెంటనే స్టార్ట్ చేయండి అని చెప్పారు. అట్లాగే విజయవాడలో మహాధర్నా పెడితే బాగుంటుందని కొంతమంది సలహా ఇచ్చారు. అట్లాగే ప్రజల్లోకి వెళ్ళండి, సంతకాలు కోట్లలో సంతకాలు సేకరించవచ్చు, మీరు సంతకాలు సేకరించండి అని సలహాలు ఇచ్చినటువంటి వారు ఉన్నారు. అట్లాగే రిలే నిరాహార దీక్షలు, రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు రోజు కోర్మనపాలెం స్టీల్ ప్లాంట్ దగ్గర రిలే నిరాహార దీక్షలు ఆపిన సిటీలో సాగుతూ ఉన్నాయి. రిలే నిరాహార దీక్షలు 2 శిబిరాలు ముందు నుంచి ఉన్నాయి. అక్కడ సిటీలో ఉన్నటువంటి శిబిరంలో ఈ రోజు కూడా కొనసాగుతూ ఉన్నాయి. అందుకని భవిష్యత్ కార్యక్రమాలు అనేక రూపాల్లో మనం ఉధృతం చేయడానికి ఇప్పటికీ ప్రజలకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కింద నేను వచ్చేటప్పుడు ఒక ఆయన అడుగుతున్నారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోయిందట కదండి అని అడుగుతున్నారు. కానీ దేశంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బిలాయ్, బొక్కారో, దుర్గాపూర్, రూర్కెలా,
ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిల్లో 35% డిజిన్వెస్ట్మెంట్ అయింది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు కూడా 1% కూడా 1% కూడా డిజిన్వెస్ట్మెంట్ కాలా. కానీ దొడ్డిదారిన ఈరోజు బయట కాంట్రాక్టులను తీసుకొచ్చి బయట కాంట్రాక్టులను తీసుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ ద్వారా ఒక మల్టీనేషనల్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయాలనేది బీజేపీ ప్రభుత్వం కుట్ర. అందుకని వారు ఈ కాలంలో ఇటీవల వేగతరం వారి ప్రయత్నాలు అనేటువంటి చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు, ఉద్యోగులను వారికి ఉన్న హక్కులన్నీ తీశారు. ఆ బాధలన్నీ మేము ఇక్కడ మాట్లాడడం లేదు. అవి బాధలు అనుభవించినా ఈరోజు ప్లాంట్లో ఉత్పత్తి జరగకుండా ఇంత యాజిటేషన్ జరిగినా కూడా ప్లాంట్లో ఉత్పత్తి ఏ సందర్భంలో కూడా నష్టం జరగకుండా బ్లాస్ట్ ఫర్నిచర్ ఒక్కరోజు కూడా మేము ఆపలా. కానీ కేంద్ర ప్రభుత్వమే బ్లాస్ట్ ఫర్నిచర్లు 2 సంవత్సరాలు ఆపింది. 3 బ్లాస్ట్ ఫర్నిచర్లు 2 బ్లాస్ట్ ఫర్నిచర్లు 2 సంవత్సరాల పైగా ఆపింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి ఆయన కేంద్ర మంత్రి గారు ఏమంటున్నారంటే అసలు బ్లాస్ట్ ఫర్నిచర్ 10 ఏళ్ల నుంచి నడవలేదు, మేము ఇప్పుడే ప్రారంభించామన్నారు. 10 ఏళ్ల నుంచి నడుస్తున్నది. ఆపింది గవర్నమెంట్, మేము ఆపలా. అట్లాగే పోరాటం చేస్తూ కూడా ఉత్పత్తికి హాని రాకుండా ప్లాంట్ని కాపాడుకోవాలని అక్కడ ఉన్న కార్మిక సంఘాలు ఆఫీసర్లతో సహా అందరం కూడా పట్టుదలగా చేయడం అనేటువంటి జరుగుతున్నది. కానీ వాటిని పట్టించుకోకుండా ఈరోజు ప్రభుత్వం ఎలాగైనా కానీ మల్టీనేషనల్ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అవన్నీ కూడా చేస్తూ ఉన్నటువంటి తరుణంలో మా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం చేయడానికి సమరశీలమైనటువంటి పోరాటాన్ని శంఖారావాన్ని పూరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ 1966 నవంబర్ 1వ తేదీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 32 మంది ప్రాణాలు బలిదానం చేసి ఈ ప్లాంట్ సాధించుకున్నారు. ఎవరి దయాదాక్షిణ్యంతో వచ్చినటువంటి ప్లాంట్ కాదు ఇది. అందువల్ల అట్లాంటి పరిశ్రమని కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమని ఒక భారీ పరిశ్రమని ఈ రకంగా నాశనం చేయడం, దాన్ని ప్రైవేట్ వాడికి కట్టబెట్టడం, దేశం యొక్క సంపదని నాశనం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 66 నవంబరు జరగకముందు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. విశాఖ ఉక్కు ఆందోళన హక్కు విశాఖపట్నంలో రావాలని. మళ్ళా ఇప్పుడు గత అసెంబ్లీలో కూడా ఆ తీర్మానం ఏకగ్రీవంగా తీర్మానం అనేటువంటి జరిగింది. కానీ ప్రైవేటీకరణ విధానాలు మాత్రం వేగంగా పోతూ ఉన్నాయి. అందుకనే దాన్ని అడ్డుకోవడం అనేది ఈరోజు అవసరం. దానికోసం అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. వారు పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షమైన బలమైనటువంటి పార్టీ. అందువల్ల అసెంబ్లీలో కూడా వచ్చే సెషన్లో దీన్ని లేవనెత్తడానికి వారు చేయాలని, అలాగే పార్లమెంట్లో కూడా వచ్చే కాలాన్ని మనం సంతకాలు సేకరిస్తే వచ్చే శీతాకాల సమావేశాల్లో మనం పార్లమెంట్లో కూడా దీన్ని లేవనెత్తడానికి, అట్లాగే పార్లమెంట్ కూడా గతంలో 2 రోజులు ధర్నాలు నిర్వహించాం. మళ్ళా కూడా అవసరమైతే చలో ఢిల్లీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం. అందువల్ల భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేదానికి ఎన్ని మార్గాలు మీ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఉద్యమాన్ని ఒకవైపు ఉధృతం చేస్తూ రెండో వైపున ప్లాంట్ నిలబెట్టుకోవడానికి, ప్లాంట్ని నడపడానికి కావాల్సినటువంటి చర్యల్ని కూడా మేము పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆఫీసర్స్తోనూ కాంట్రాక్ట్ వర్కర్స్ తోటి అందరూ కూడా కలిపి చేస్తున్నాం. కాంట్రాక్ట్ వర్కర్లను ఏ కారణం లేకుండా దేశంలో మనం ఎక్కడా కని విని ఎరగం. ఒక్క నోటీస్ ఇవ్వలేదు ఒక్కరికి, అట్లాగే ₹1 కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఉద్యోగాల్ని ఒకే పళంగా బయోమెట్రిక్ చూసి పేర్లు సీనియర్లు ఎవరైతే వాళ్ళందరినీ తొలగించారు. మామూలుగా పని లేకపోతే కూడా తొలగించే పద్ధతి ఏమిటంటే రిట్రెంచ్మెంట్ రూల్ అనేది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 25FFలో లాస్ట్ కమ్ ఫస్ట్ గో, ఫస్ట్ కమ్ లాస్ట్ గో అని ఉంటుంది. అంటే వెనక ముందు నుంచి పనిచేసే వాళ్ళని లాస్ట్లో తీసేయాలి. కానీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు తక్కువగా ఇచ్చేదానికి కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం ఏంటంటే సీనియర్లందరినీ తొలగించారు. ఆ విధంగా ఒక పద్ధతి అనేది లేదు. ప్రభుత్వ రంగం ఒక మోడల్ ఎంప్లాయర్గా చేయాల్సినటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పైనుంచి సెయిల్, అలాగే స్టీల్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం రోజు రోజుకి ఎటువంటి కఠినమైనటువంటి చర్యలు, తప్పుడు నిర్ణయాలు చేయాలో అవన్నీ కూడా చేస్తున్నారు. అందుకని ఈరోజు మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ స్టీల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. మిగిలిన వాళ్ళు గనులు లేని వాళ్ళకు కూడా లాభాలు బ్రహ్మాండంగా వచ్చాయని చెప్పేసి చెబుతున్నారు. ఈరోజు స్టీల్లో లాభాలు వస్తున్నాయనంటే గనుల్లో తీసినటువంటి వాళ్ళు వాడుకోవడం కాదు, అదనంగా
20% వరకు అమ్ముకోవచ్చు. అట్లా అమ్ముకొని ఈరోజు బిలాయ్ బొకారో సెయిల్లో లాభాలు వస్తున్నాయంటే వాళ్ళ ముడి ఖనిజం అమ్ముకోవడం వల్ల వాళ్ళకి లాభాలు వస్తున్నాయి. ప్రైవేట్ వాళ్ళకి ఇతర వాళ్ళకి అమ్ముకొని విదేశాలకు ఎగుమతులు చేసి లాభాలు వస్తున్నాయి. యాక్చువల్గా స్టీల్ రావడం అయినా వైజాగ్ స్టీల్ ప్లాంట్ దేశంలో నంబర్ 1 స్టీల్ ప్లాంట్గా సొంత గనులు అనేది సమకూర్చితే కావాలని గత 40 ఏళ్ల నుంచి మనకు గనులు ఇవ్వాల. కానీ ఆర్సెలర్ మిట్టల్ ఈరోజు 27వ తేదీ వాళ్ళ పబ్లిక్ హీరింగ్ జరుగుతుంది, ప్లాంట్ పెట్టడానికి పబ్లిక్ హీరింగ్. కానీ దాని గురించి ఇప్పటికే మీరు చాలాసార్లు చూసుంటారు, పత్రికల్లో మనందరం చూసాం. ఆర్సెలర్ మిట్టల్ గనులు ఇవ్వండి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంటరీ ప్రాతినిధ్యం వెళ్ళి ప్రధానమంత్రిని స్టీల్ మంత్రిని కలుస్తున్నారు. ఎందుకంటే స్టీల్ మంత్రి గనుల శాఖ మంత్రి కూడా. కానీ ఎన్టీపీసీలో ఉన్నటువంటి ఎన్ఎండిసిలో ఉన్నటువంటి గన్లు ఒకే మంత్రి కింద ఉన్నప్పుడు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేటాయించుకుంటే కేటాయించలేదు. కనీసం మెర్జర్ చేయండి, వాళ్ళ గన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దాన్ని కూడా కలపాలని చెప్పేసి అడిగినా అది కూడా చేయలేదు. అందుకని మన డిమాండ్లో ఈరోజు ఏంటంటే ఆపరేటివ్ మైన్స్ అంటే నడిచేవి. కొత్తగా మైన్స్ ఇచ్చినా కూడా తోవి తీసుకోవాలి, 3 ఏళ్లు పడతాయి. అందుకని ఆపరేటివ్ మైన్స్ కేటాయించడం అనేటువంటి చేయాలి. ఆ విధంగా మైన్స్ అని మన చట్టం ప్రకారం మనకు ఉన్నటువంటి హక్కు అది. మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్, ఈ చట్టం ప్రకారం సెక్షన్ 17A ప్రకారం అన్ని ప్రభుత్వ రంగాలకి సొంత గనులు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి. కావాలనే దీన్ని బలహీనపరచడం కోసమే కావాలని చేయట్లేదు. మైన్స్ కానీ వస్తే నంబర్ 1 స్టీల్ ప్లాంట్ గా భారతదేశంలోనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ RINL అనేది ముందుంటుందని తెలియజేస్తున్నాం. అందుకని కావాలని ప్రభుత్వం దీన్ని బలహీనపరచాలని సిక్ పరిశ్రమగా చేయాలని చెప్పేసి ఈరోజు చేయడం లేదు. శ్రీమతి షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారు వేయించారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి. నమస్కారం. బాగున్నారమ్మా? అందువల్ల ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వాలని ఎంఎండీస్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా మైన్స్ అండ్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ ఉన్నా కూడా ఇవ్వలేదు. కానీ ఈరోజు రానటువంటి ఆర్సెలర్ మిట్టల్కి మాత్రం గనులు కావాలని అడుగుతున్నారు. ఇది కేవలం ఒక ప్రైవేట్ని ఎంకరేజ్ చేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రైవేట్ పిచ్చి పట్టుంది, ప్రైవేట్ పిచ్చితో వ్యవహరిస్తుంది, ఉన్న పబ్లిక్ సెక్టార్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ఏకైక భారీ స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని దెబ్బతీయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉంది. అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి, రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉధృతంగా మార్చడానికి ఈరోజు అనేక సూచనలు సలహాలు ఈరోజు రాష్ట్ర రాజకీయ నాయకులు దగ్గర తీసుకొని తర్వాత మేము పోరాట కమిటీ సమావేశం అక్కడ జరిపి ఈ కార్యక్రమాలకి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం ఇవ్వాలి అనేటువంటిది మా యొక్క ఉద్దేశం. అందుకోసమే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని మరోసారి తెలియజేస్తూ, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని, దీన్ని జయప్రదం చేయాలని మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాజకీయ పార్టీల నాయకులు ఒక్కొక్కరు పెద్దలు మాట్లాడతారు. అందుకని ఎవరు మాట్లాడారు? రఫ్ నాయకులు మాట్లాడతారా ముందు నుంచి? ప్రభుత్వం తీర్మానాన్ని ఆదినారాయణ గారు పోరాట కమిటీ చైర్మన్ వారు తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సభకు నమస్కారం. పెద్దలు, గౌరవ పెద్దలందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది ప్రజా సంఘాలు అందరూ కూడా హాజరై ఉన్నారు. ప్రతి ఒక్కరికి స్వాగతం. ఇదే విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం గత 4.5 సంవత్సరాల కాలంగా వేదికమైనటువంటి రాజకీయ పార్టీలు, రానటువంటి పార్టీలు కూడా మొన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకు కూడా
విశాఖ ఉక్కుని మేము ప్రభుత్వ రంగంలో రచిస్తాం, అక్కడున్న నిర్వాసితులకు ఉపాధి చూపెడతాం, దీనికి కావాల్సిన గనులు కేటాయిస్తాం అని అనేక పద్ధతుల్లోనే ప్రచారం జరిగింది, రాజకీయ ప్రచారం. కానీ ఈ రాజకీయ ప్రచారం ఎన్నికలు అయిపోయిన తర్వాత మార్పులు వచ్చాయన్నమాట. ఈ మార్పుల్లో నిజానికి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ పోరాటానికి సంఘీభావం వివిధ జిల్లాల్లోని, వివిధ రాష్ట్రంలోని, దేశంలో కూడాను పోరాటాలు చేశారు. అందుకే ఉద్యమం ఇంతవరకు కూడా మేము నడపగలిగాం అన్నమాట. మీ అందరి సహకారం ఉండవాలి. పాదయాత్రలు, విద్యార్థి సంఘాలు, ఇంకా రైతు సంఘాలు ఇవన్నిటిని కూడా తాటి మీద నిలబెట్టాయి. దానికి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ఇప్పుడు నరసింహరావు గారు అన్ని వివరాలు నేను చెప్పను, కానీ స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి కార్మిక వర్గం చాలా బలహీనంగా ఆర్థికమైన ఇబ్బందులతోనే గత 4-5 సంవత్సరాల కాలం నుంచి కూడా పెరిగిన జీతాలు ఇవ్వలేదు, కానీ ఉన్న జీతాలు కూడా ఇవ్వకుండా ఈ సంవత్సర కాలంలోనే 6 నెలల జీతాలు ఇంతవరకు చెల్లించలేదన్నమాట. అంటే జీతాలు లేకుండా కూడాను రాత్రులు పగలు పనిచేసి 12 గంటలు 14 గంటలు పనిచేస్తుంటే ఇంత హింస అనేది తొలగించడం, సస్పెండ్లు, ఛార్జ్ షీట్లు, పూర్వం ఆ పరిస్థితులు లేవన్నమాట. మా పోరాటానికి ఎక్కడున్నా సరే అక్కడ ఏ పార్టీ అవ్వచ్చు అందరూ కూడా ముందు నిలబడేవారనమాట. ఇవాళ అటువంటి మాటల మనకి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇప్పుడు మా బొత్స సత్యనారాయణ గారు పెద్దలు, అతను ఎంపీ గాను, ఆయన భార్య కూడా ఎంపీ అనమాట. మేము అందరితో తిరగబడ్డారు. మేము గొడవ చేసాం ఎయిర్పోర్ట్లో, కానీ మేముతో గొడవ పడినా సరే మళ్ళా సర్క్యూట్ హౌస్కి పిలిచి, ఎవరైనా నాయన నేనేదో క్యాకులేసాను, మీరు కాదు రండి, ఢిల్లీ రండి అని చెప్పి తీసుకెళ్ళారనమాట. ఆ రోజుల్లో ఈ స్టీల్ ప్లాంట్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని. ఇటువంటి రాజకీయ పోరాటంలో సంపాదించినటువంటి పరిశ్రమని ఇవాళ చాలా ఇబ్బందికరం ఉంది. ఇందాక ఆల్రెడీ ప్రతిపాదనలు అయితే ఉన్నాయి. అయితే కార్మిక వర్గమే పోరాటం చేయాలంటే వారికి ఉన్న పరిధిలోనే మాకున్న పరిధిలో చేయగలుగుతున్నాం. ఇది మా పోరాట కమిటీతో పాటు మరొక రాజకీయ పోరాటం కూడాను దీన్ని తీసుకురావాలి. ఇవాళ మా మీద అనేక నిందలేస్తున్నారు అనమాట. 40 సంవత్సరాల స్టీల్ ప్లాంట్ నిర్మాణ దశ నుంచి పనిచేసినటువంటి కార్మిక నాయకులు ఈ స్టీల్ ప్లాంట్ని నష్టాలు వచ్చే కారణం అంటున్నారు. మొన్నటి వరకు మాతోనే భుజం మీద చేసి మా పోరాటంలో ముందుండి ఈవేళ ఆ రకమైనటువంటి విమర్శతో అంటే ఇబ్బందికరమైన విషయాన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈ తీర్మానం సరే మన శర్మిల గారు కూడా అనమాట 20 మొత్తం నిరాహారదీక్ష కూర్చొని వర్షంలోని కూడాను లెక్క చేయకుండా వాడు వచ్చి కూర్చొని నించున్నారు అన్నమాట. కూర్చొని సపోర్ట్ చేశారు. 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడం ఏంటంటే దాని మీద పోరాటానికి సంఘీభావంగా వచ్చి నిరాహారదీక్ష కూడా చేశారు. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఈ కార్యక్రమం అనేది ఇందాక అంశాలన్నీ మనం చదివారు, చెప్పినా సరే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు అంటే ఈ మన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు శంఖారావం కింద పూరించడానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సిద్ధం కావాలని మేము అప్పీల్ కోరుతున్నాం అన్నమాట. వీటిలో భాగంగానే ప్రజా సంఘాల సమావేశం ఈ నెలాఖరులోనే విజయవాడలో ఒక సమావేశం, అలాగే మహాధర్నా విజయవాడ జర్నా చౌక్ దగ్గర మహాధర్నా ఒక కార్యక్రమం రూపొందించాలని 1,000 సంతకాలు సేకరించి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం కోసం రాష్ట్రంలో ఆ తీర్మానాన్ని కూడాను సపోర్ట్ చేయాలని, అలాగే అవసరమైనప్పుడు ఈ బస్సు యాత్ర శ్రీకాకుళం నుంచి మన అనంతపూర్ వరకు కూడా ఓ బస్సు యాత్ర కూడాను ప్రారంభించాలి. వీటితో పాటు ఈ మేధావులు సలహాలు సూచనలు ఇవన్నీ కూడా మీరంతా ఇచ్చిన దాని మీద ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మరింత మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మళ్ళీ మేము సమీక్షించి దానికి మీ తోడ్పాటు అవసరం ఉందని చెప్పేసి మేమందరం కోరుతూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా
ఇవన్నీ కార్యక్రమాలు అయిన తర్వాత అవసరమైనప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కార్యక్రమానికి కూడాను ఆలోచనతోనే మీ ముందు ఉంచడం జరుగుతుంది. అలాగే మరికొన్ని బొత్స గారు ఉన్నారు, రేపు జరిగే అప్పుడు తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ మా ముందు చెప్పారు, పోరాట కమిటీ దగ్గరికి వచ్చే అదే టెంట్లో మేము అసెంబ్లీలో తీర్మానం కూడా జరిగిందన్నమాట. మళ్ళీ అవసరమైతే ఇప్పుడున్న గవర్నమెంట్ని కూడా మరొక తీర్మానం చేయమని చెప్పి మన పార్టీల నుంచి అపీల్ చేయమని చెప్పి మన టీడీపీ రాష్ట్రంలో టీడీపీ ఉన్న ప్రభుత్వానికి మరొకసారి పూర్వం నుండి ఏదైతే తీర్మానం చేశారో దీని ప్రభుత్వ రంగంలో ఉంది అదే తీర్మానం మళ్ళీ మీరు కూడా చేయాలని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా చెప్పిందనమాట. అవసరమైతే మేము రాజీనామాలు చేస్తాం, మీరు రాజీనామాలు చేయండి, ఐక్యంగా వెళ్దాం కేంద్ర ప్రభుత్వం దానికి. అటువంటి ఆలోచన కూడాను మీరు పెద్దలందరూ కూడా ఆలోచించి ఒక అంశంగా తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ అభ్యర్థిస్తూ నేను సెలవు తీసుకున్నాను. మంత్రి రాజశేఖర్ గారు ఎవరు మాట్లాడినే ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సారథ్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మరి మాజీ మంత్రివర్యులు, అసెంబ్లీలో కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, పిసిసి అధ్యక్షులు శ్రీమతి శర్మిలారెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి మాజీ శాసనసభ్యుల మిత్రులు రామకృష్ణ గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నిన్నే విశాఖపట్నం నుండి మళ్ళా ఈ సంఘీభావానికి ఇచ్చినటువంటి శ్రీనివాసరావు గారు, మా వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు పెద్దలు, మరి మొట్టమొదటి నుంచి మాతో పాటు అన్ని విధాల సంఘీభావం ప్రకటిస్తున్నటువంటి ఇటు ఉద్యమాలకి ఊపిరిస్తున్నటువంటి చలసాని శ్రీనివాస్ గారు, సహచర పోరాట కమిటీ చైర్మన్లు పెద్ద నరసింహరావు గారు, ఆదినారాయణ గారు, మరి గాజువాక నుంచి వచ్చినటువంటి దేవన్ రెడ్డి గారు, మరి అనేక మంది కార్మిక సంఘాల నాయకులు, ఐఎన్టీసీ వచ్చినటువంటి గుంటూరు క్రాంతి కుమార్ గారు, దేవా గారు, ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, సిఎఫ్టి, అనేకమైనటువంటి ఈ అనంతపురం వచ్చినటువంటి కిసాన్ మజూర్ పార్టీ వాళ్ళు, సో అందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి మస్తాన్ వలి గారు, రామారావు గారు, ఇతర మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏఎస్ఎఫ్ అలాగనే ఎస్ఎఫ్ఐ మరొక అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కేవలం మన ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశం గర్వించదగ్గ కర్మాగారం. ఈ కర్మాగారంలో ప్రొడ్యూస్ చేసిన స్టీల్ని కేవలం మన భారతదేశానికి కాకుండా విదేశాలకు కూడా పంపించి అన్ని స్టీల్ ప్లాంట్ల కంటే బ్రహ్మాండమైన క్వాలిటీ, ఇంక్లూడింగ్ ప్రైవేట్ వాళ్ళకంటే ఒక మంచి క్వాలిటీ ఉన్నటువంటి విశాఖపట్నం ఉక్కుది. దీన్ని మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్మాణంలో కానీ లేదా అనుకున్న మెట్రో ప్రాజెక్టులు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ వాడడం కూడా జరిగింది. ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కదానికే మైన్స్ అనే లేవు. భారతదేశంలో ఉన్నటువంటి సెయిల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, దానికి మైన్స్ ఉన్నాయి. అన్ని ప్లాంట్లకి టాటాకు మైన్స్ ఉన్నాయి, జిందాల్కి మైన్స్ ఉన్నాయి, ఎస్ఆర్కి మైన్స్ ఉన్నాయి, మిట్టలకు మైన్స్ ఉన్నాయి. ఏం పాపం చేసుకున్నాం? తెలుగు వారి తాలూకు గొంతు కోయడానికి అనే ప్రయత్నాలు అని జరుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కే మైన్స్ లేవు. మైన్స్ లేకపోయినా 3 మిలియన్ టన్నుల స్థాయిలో దీని లాభాల బాట పైనుంచి 7,000 కోట్ల రిజర్వ్ ఫండ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ 7,000 కోట్ల రూపాయలు మళ్ళా విస్తరణకు ఉపయోగించి 17,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాం బ్యాంకుల నుంచి. ప్రతి నెల 180 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయలు అప్పులు చెల్లించే కార్యక్రమాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేసింది. అదే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ ఏమేమి చేశారా? దేశంలో సుమారు 17 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినట్టుంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏదైతే మీరు ఇచ్చారో, అప్పులు ఇచ్చారో, దాన్ని ఈక్విటీకి మార్చమంటే మార్చలేదు. ఈ కంపెనీ కోసం భారత ప్రభుత్వం సుమారు 5,000 కోట్ల రూపాయలు ఇనీషియల్గా పెట్టుబడి పెట్టింది. ఈ 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మనం భారతదేశాన్ని తిరిగి డివిడెండ్ రూపంలో, ట్యాక్సుల రూపంలో 50,000 కోట్ల రూపాయలు చెల్లించాం ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి. అటువంటి కర్మాగారం మైన్స్ ఇవ్వలేక ఎప్పటి నుంచి అడుగుతున్నాం. ఆ మైన్స్ ఇవ్వటం లేదు కాబట్టి కనీసం మీరు సైన్యాన్ని విలీనం చేస్తే ఈ కంపెనీ నిలబడుతుంది. ఆంధ్రుల ఆత్మగౌరవం ప్రతీకగా ఏర్పడింది. 32 మంది ప్రాణాలు కోల్పోయినారు. చాలా మంది మనకు తెలియదు. ఆ రోజు చాలా మంది పుట్టలేదో ఉద్యమం కూడా. తెలుగువారు అందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయబడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది. వేలాది మంది రైతులు నిర్వాసితులు అయ్యారు. 23,000 ఎకరాలు ఈ కంపెనీకి ఇచ్చారు. రైతులకు ఇచ్చింది 50 కోట్ల 60 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ ఈరోజు ఆ విలువ
భూమి విలువ 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లు విలువ చేస్తుంది. ఇటువంటి కర్మాగారంలో మరి ఒక సమిధులైనారు నిర్మాణ దశలో కానివ్వండి, అనేకమైన ప్రాంతాలు మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది భూములు కలిసిపోయారు. మరి ప్రొడక్షన్ ఉత్పత్తి అయిన 90-91 నుంచి ఇటు ఆఫీసర్లు కానీ, వర్కర్లు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎంతో మంది తమ ప్రాణాలు బలుకున్నారు. ఇటువంటి కర్మాగారానికి అన్ని విధాలు సహకరించారు. పూర్తి 100% కూడా ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దాన్ని ఈ ప్రైవేటీకరణ 2021 జనవరి 27వ తేదీ నిర్ణయం తీసుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు పోరాటాలు చేస్తున్నాం. పెద్దలు సత్యబాబు గారు వచ్చారు, శర్మిలారెడ్డి గారు వచ్చారు, రామకృష్ణ గారు ఢిల్లీలో రావడం జరిగింది, లేదా గౌతమ్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, చలసాని శ్రీనివాస్ గారు కానీ అందరూ కూడా అనేకమైన కార్యక్రమాలు విశాఖపట్నం మొదలుకొని అన్ని చేసాం. కిసాన్లను తీసుకొచ్చాం, లేదా ట్రేడ్ యూనియన్స్ పిలిచాం, రాజకీయ పార్టీలతో సమావేశాలు ఏర్పాటు చేసాం. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం మార్పు లేదు. ఈరోజు ఆ నిర్ణయాన్ని ఈరోజే శ్రీనివాస్ వర్మ గారు ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో ఆయన కాగితం సంతకం పెట్టారు. పురంధేశ్వరి గారు, శ్రీనివాస్ వర్మ గారు, సీఎం రమేష్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేయాలని చెప్పేటువంటిది కాగితం ఇచ్చారు. అదే శ్రీనివాస్ వర్మ గారు పార్లమెంట్ లో ఆ ప్రతిపాదన మా దగ్గర ఏమీ లేదని చెప్పేటువంటి నిశ్చయంగా మరి పార్లమెంట్ లో ప్రకటించారు. దీనికి ఎవరు చెప్పాలి? కేబినెట్ తాలూకా మోడీ గారని చెప్పాలి, నిర్మలా సీతారామన్ గారిని చెప్పాలి, అమిత్ షా అని చెప్పాలి, లేదా గడ్కరీ గారిని చెప్పాలి. 5 ఎవరైతే మంత్రులు ఉన్నారో వారు చెప్పాలి. వారు చెప్పడం మానేసి ఇక్కడ నుండి తిరుగుతున్నటువంటి గల్లీలోనే ఇద్దరు తిరిగేటువంటి వాళ్ళందరూ కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాదండి, మేము అందరూ చేస్తామని చెప్పి వీళ్ళెవరు చెప్పడానికి అసలు? మీరు తీసుకెళ్ళి రిప్రజెంట్ చేయించండి, అక్కడ చెప్పించండి అంతా కూడా. వారేమో చెప్పరు. కేంద్ర ప్రభుత్వం పెద్దలు మా నిర్ణయం అలాగే ఉందన్నారు, మెడ మీద కత్తి పెట్టారు, ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇందులో భాగంగా ముందు ఈఓఐలు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆపరేషన్ పనులు ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారంగా క్రిటికల్ పనులు ఏది కూడా కాంట్రాక్ట్ కార్మికులు కానీ ప్రైవేట్ ఇవ్వడానికి ఇల్లేదు. అటువంటివన్నీ కూడా చాలా మరి నిశ్చితంగా చేయవలసిన పనులన్నీ కూడా ఈరోజు అవి కూడా ఇచ్చేయడానికి ప్రయత్నం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులు అయినా సరే అదానికో లేదా అంబానీకో లేదు ఇప్పుడు ఆర్సిలర్ పెట్టాలి. ఎంత విడ్డూరం చూడండి. ఆర్సిలర్ పెట్టాలి, ఇంకా భూమి లెవెలింగ్ జరుగుతుంది, ఇంకా దానికి ఫ్యాక్టరీ రాలేదు, దానికి మైన్స్ కావాలని చెప్పేటువంటి కూటమిలో ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా వెళ్ళి దానికి పైప్ లైన్ వేసి ఎన్ఎండిసి నుంచి అన్నారు. ఎన్ఎండిసి స్టీల్ మిల్స్లో ఉంది కదా, ఎన్ఎండిసి ఇవ్వాలి కదా మనకి స్టీల్ మెటీరియల్. 10 మిలియన్ టన్నులు ఇస్తామని చెప్పారు, 10 మిలియన్ టన్నులు తక్కువ రేటుకి ఇస్తామని చెప్పారు. ఆపరేషన్ కాస్ట్ ఏదైతే అది. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు ఎన్ఎండిసి వాళ్ళు? దానికి 40% ఇన్కమ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి వస్తుంది. ఈ యొక్క కంపెనీకి దీని ఏంటంటే దీని స్టీల్ మిల్స్ ఉన్నటువంటి దానికి మన సహకారం అందించకుండా వారు కూడా ప్రైవేట్ కంపెనీలకు ఏదైతే రేటుకి అమ్ముతున్నారో అదే రేటుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అమ్ముతున్నారు. ఈ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇబ్బంది పెట్టడం కాకుండా ఉన్న కార్మికులందరినీ కూడా వీఆర్ఎస్ పేరు తోలిస్తున్నారు. 11,400 ఇచ్చి సుమారు 2,000 మందిని ఇంటికి పంపించారు, 5,000 మంది కాంట్రాక్టర్లను బయటకు పంపించారు. అందులో నిర్వాసితులు కూడా ఉన్నారు. ఇంకా వేలాది మంది నిర్వాసితులు ఉపాధి కోసం వెయిట్ చేస్తున్నారు. 16,500 మంది నిర్వాసితులు అయితే 8,200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 8,300 మంది ఉద్యోగాల కోసం అర్హులు చేసే సమయంలో ఈ విధమైన పిడుగు లాంటి వారు తీసుకొచ్చి మొత్తం అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏకైక పెద్ద కంపెనీ. ఇది ఉత్తరాంధ్రకే ఒక మణిహారం లాంటిది. ఈ కర్మాగారంలో ఉత్తరాంధ్ర ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పనిచేస్తున్నారు. వారందరూ జీవన స్థితిగతులు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి మీ అందరి తాలూకు సహకారం కావాలని, మీరు ఏదైతే సూచనలు చేస్తారో సూచనల మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ముందుకెళ్తానని, ఎటువంటి పోరాటం చేయగలిగిన మీ అందరూ సిద్ధంగా ఉన్న మనవి చేస్తూ నేను సెలవు తీసుకున్నా. తర్వాత రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. ఉండండి ఉండండి ఉండండి. సమస్యలు తెలుసు మాట్లాడుతున్నారు. ఉండండి. మాట్లాడక్కర్లా, ముందు రాజకీయ పార్టీల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ట్రేడ్ యూనియన్స్కి ఇతర వాళ్ళు మాట్లాడదాం. ఒక్క నిమిషం. రాజకీయ పార్టీల వేదిక, రాజకీయ పార్టీలు అయిన తర్వాత మనందరం కూడా మాట్లాడదాం. అందుకే కాసేపు కామ్గా ఉండండి. శ్రీనివాస్ గారు మీరు మీటింగ్కి వెళ్ళాలనేది చెప్పినట్టు మాట్లాడు. వి శ్రీనివాసరావు గారు అంటే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, వారు వేరే కార్యక్రమం కూడా ఉందట, అందుకని వారు ముందు మాట్లాడుతా అన్నారు. వారు మాట్లాడు. ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నరసింహరావు గారు, అలాగే ఆదినారాయణ గారు, మంత్రి రాజశేఖర్ గారు, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు, పోరాట కమిటీ నాయకులు, నాతో పాటు
ఈ రాజకీయ పార్టీల సదస్సులో పాల్గొంటున్నటువంటి షర్మిల గారు, బొత్స సత్యనారాయణ గారు, రామకృష్ణ గారు, చలసాని శ్రీనివాస్ గారు, గౌతమ్ రెడ్డి గారు అందరికీ నమస్కారం. సిపిఎం తరఫున ఈరోజు పోరాట కమిటీ పెట్టినటువంటి తీర్మానాన్ని మేము పూర్తిగా బలపరుస్తున్నాము. 2021లో స్ట్రాటజిక్ సేల్ లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా అమ్మి పేరేస్తాం అని కేంద్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పటికప్పుడు విశాఖ ఉక్కు కార్మికులు వేల మంది వీధుల్లోకి వచ్చి విశాఖ నగరాన్ని స్తంభింపజేసి పోరాటాన్ని ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తోంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడ కూర్చున్న పార్టీలతో సహా, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు, తెలుగుదేశం, జనతాతో సహా అందరూ దాన్ని బలపరిచారు. ఇది మొదటి దశ ఉద్యమం. 2024 ఎన్నికల తర్వాత ఉద్యమం యొక్క రూపం మారింది. ఇప్పుడు బహుశా అన్ని పార్టీలను పిలిచామని చెప్పారు. అంటే తెలుగుదేశం, జనసేన కూడా పిలిచారు, కానీ వాళ్ళు ఇక్కడికి రాలేదు, ముఖం చాటేసినట్టున్నారు. అంటే రెండు పార్టీలు ఆల్రెడీ జారిపోయినాయి, పోరాటం నుంచి జారిపోయినాయి. జారిపోవటమే కాదు, వాళ్ళు వెన్నుపోటు కూడా పొడుస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన, దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కార్మిక సంఘాల వల్ల, వాళ్ళ అవినీతి వల్ల ఇది నష్టాలు పాలవుతుందని చెబుతున్నాడు. చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ బాధ్యతారహితంగా ఆరోపణలు చేయకూడదు. వాళ్ళు ఎవరు ఆరోపణ చేస్తే నిరూపించాలి, ఎవరు పలానోళ్ళు చేశారని చెప్పి సిద్ధపడాలి. అవసరమైతే విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాలి. అసలు ఎవరు అవినీతికి పాల్పడుతుంది, నష్టానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి ఉక్కు శాఖ మంత్రిత్వ శాఖ అధికారులు, వాళ్ళు కొమ్మక్కై వందల వేల కోట్ల రూపాయలు దిగమింగి అవినీతి పాలు చేసి, రా మెటీరియల్ అవినీతి, లేకపోతే కాంట్రాక్టుల్లో అవినీతి, అమ్మకాల్లో అవినీతి, ఈ అవినీతి, ఇది దాచిపెట్టడానికి కార్మికుల మీద నెపం నెడుతున్నారు. అసలు అవినీతి అంతా ఢిల్లీలో ఉంది. అందుకని ఇప్పుడు మనం క్యాప్టివ్ మైన్స్ కోసం ఎప్పటి నుంచి పోరాడుతున్నారు కార్మికులు? మనం అందరం కూడా డిమాండ్ చేశాం, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి. ఇది కీలకమైనటువంటి అంశం మొత్తం దీన్ని నడపటంలో అని చెప్పని. ఎందుకు ఇవ్వలేదు? విశాఖ ఉక్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా పోయి ఆర్సెల్ మెట్టల కోసం లాబీ చేస్తున్నారు. సిగ్గుందేళ్లకని అడుగుతున్నాను నేను. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి మిట్టల తరఫున ఏ రకంగా వీళ్ళు ఢిల్లీలో లాబీ చేస్తారు? విశాఖ ఉక్కును పక్కన పెట్టుకొని 4 ఏళ్ల నుంచి కడప ఉక్కు ఫ్యాక్టరీ, దానికి అతిగతి లేదు. రాళ్ల మీద రాళ్ళు వేసేస్తున్నారు, శంకుస్థాపన రాళ్ళు. అది కట్టకుండా ఎవరు అడ్డం పడ్డారు? ఇక్కడే ఉన్నారు షర్మిల గారు, వాళ్ళ సొంత జిల్లా కడప ఉక్కు ఫ్యాక్టరీగా ఎవరు అడ్డం పడ్డారు? ఎంత పెద్ద ఉద్యమం నడుస్తూ ఉంది దానికోసం. ఇప్పటికి కూడా రాయలసీమకి నిజంగా అభివృద్ధి కోరుకునేవాళ్ళు, నిజంగా పెట్టుబడులు కావాలి, నిజంగా ఉపాధి పెరగాలని కోరుకునేటువంటి వాళ్ళు దాన్ని ఎందుకు చేయట్లేదు? ఆగమేఘాల మీద అర్సల్ మెట్టలు తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి మైనింగ్ ఇవ్వాలి, పోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వాలి. ఇప్పుడు ల్యాండ్ కోసం కూడా అక్విజిషన్ జరుగుతుంది. ఏవో మొర్రో అని అక్కడ రైతులు కూర్చుంటున్నారు, లాగి అవతల పడేస్తున్నారు వాళ్ళని, గ్రామ సభల్లో పాల్గొకుండా. అంత బలవంతంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. పక్కనే విశాఖపట్నం దాన్ని మూసేసి, ఉక్కుని మూసేసి, ఆర్సెల్ మెట్టలు దాన్ని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తున్నారు. దీన్ని ఈ ప్రమోట్ చేయడానికి ఎంత నొక్కారు వీళ్ళు అని అడుగుతున్నాను నేను. ఈ కంపెనీ ఎంత నొక్కారు లేదు, ఎందుకంటే లాబీ చేయటం అంటే వర్క్ని చేయరు కదా. ఈరోజు అధికార పార్టీ దీన్ని కాపాడాల్సినటువంటి వాళ్ళు ఇక కార్మికుల మీద, సంఘాల మీద నిందలు వేస్తూ మొత్తం మేము బ్రహ్మాండంగా నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడే అడిగాను నేను. ఇప్పుడు 3 ఫర్నేసులు నడుస్తున్నాయి. 3 ఫర్నేసులు నడుస్తున్నప్పుడు ఉత్పత్తి పెరగాలి. 2 ఫర్నేసులు ఉన్నప్పుడు 16,000 టన్నులు, 16,000 టన్నులు. మూడోది ప్రారంభించిన తర్వాత కూడా 16,000 టన్నులే. మరి ఏంటి ఇది? ఎందుకు జరుగుతూ ఉంది ఇది? ఉత్పత్తి పెరిగించడానికి అవకాశం ఉంది, మార్కెట్ ఉన్నది, దీని లాభాల్లో తీసుకుపోవడానికి అవకాశం ఉంది. అయినా ఉద్దేశపూర్వకంగా వీళ్ళు దీన్ని మూలన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, 1,400 మంది పర్మనెంట్ కార్మికుల్ని, ఇంకా అనేక మంది ఎగ్జిక్యూటివ్స్ని, వీళ్ళందరినీ ఇళ్లకు సాగనంపేసి ఈ మొత్తం ఉక్కు ఫ్యాక్టరీని నాశనం చేయటానికి, దీన్ని మూసేయటానికి ఈరోజు ఒక దుష్ట కుట్ర, దుర్మార్గమైనటువంటి కుట్ర నడుస్తూ ఉంది. అందుకని ఈ దశ పోరాటం, దీన్ని ఎదుర్కోవటం, వెన్నుపోటు పొడిచే వాళ్ళని కూడా ఎదుర్కొని వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళు ఎందుకు రాలేదు అన్నటువంటి విషయాన్ని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు
మేము 11,400 కోట్లు ఇప్పించాం ప్యాకేజీతోనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ప్యాకేజీ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని ప్యాకేజీ ఇచ్చామని చెబుతున్నాడు. ప్యాకేజీ పరిశ్రమ నడపడానికి కాదు, సెంటిమెంట్ కోసం. అంటే ప్యాకేజీ ఇచ్చి అయినా కూడా నడవలేదు కాబట్టి మూసేస్తున్నామని చెప్పడం, దాని అర్థం అది. ఫ్యాక్టరీ నడపడం కోసం ఇస్తే నడుస్తుంది, అది సెంటిమెంట్ కోసం ఇచ్చి మేము ఇచ్చేసాం అయినా నడవలేదు అందుకని మూసేస్తున్నామని. దానికి ఒక దొడ్డిదారిని ఏర్పాటు చేయడానికి, రహదారి ఏర్పాటు చేయడానికి, ప్రైవేటీకరణ చేయడానికి ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాం. ఈ 11,400 కోట్ల రూపాయల ప్యాకేజీలో ఎంత డబ్బు ఈ తీర్మానంలో చెప్పారు. ఎంత డబ్బు వాస్తవంగా రా మెటీరియల్కో లేకపోతే ఫ్యాక్టరీ నడపడానికో దానికి ఉపయోగిస్తున్నారు, ఉత్పత్తికి ఉపయోగిస్తున్నారు. ఎంత మరలా తిరిగి జీఎస్టీ పేరుతో పన్నుల రూపంలో వడ్డీల రూపంలో ఎంత వెనక్కి లాగేసుకున్నారు. ఈ చేతి ఇచ్చి ఆ చేతి లాగేసుకున్నారు మొత్తం డబ్బుని. జనానికి ప్యాకేజీ ఇచ్చామని మోసం చేస్తున్నారు. అందుకని లెక్కలు బయట పెట్టమనండి. ఆ పల్లా శ్రీనివాసరావు గారిని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంత లెక్కలు ఇచ్చాము, దీనికోసం ఈ రా మెటీరియల్ కోసం ఎంత, లేకపోతే ప్రొడక్షన్ కోసం ఎంత, దీని అంతటి కోసం ఇచ్చాము లెక్కలు చెప్పమనండి. వాళ్ళకి తెలుసు కదా లెక్కలు. ఆ దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వానికి. లోకేష్ గారు చెబుతున్నారు ఆ రోజు మైనింగ్ ఇవ్వమని అంటే ఢిల్లీలో అడిగారు విలేకరులు ఆయన్ని, మీరు మైనింగ్ కోసం ఎందుకు చేయట్లేదని అంటే ఎన్ఎండిసిలో ఎవరైనా వేలం పాడుకోవచ్చు, విడిగా ఎవరు వేలం పాడుకోవాలన్నారు. మరి వేలం పాడుకోవాలన్నటువంటి వాళ్ళు ఎన్ఎండిసిలో పోయి మిట్టల కోసం ఎందుకని లాబీ చేశారు వీళ్ళకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వమని. పోర్టు మనకు విశాఖ గంగవరం పోర్టు ఇచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ల కోసం. ఆ పోర్టు ఇప్పుడు అదానికి అప్పచెప్పి 100% బొగ్గు రాకుండా ఎన్ని రోజులు తిప్పలు పడ్డారు పాపం. కార్మికులు పోయి తగాద పడాల్సి వచ్చింది. ఏళ్లతోటి మళ్ళీ ఆ కార్మికులు తీసుకొచ్చి ఏళ్ల మధ్యలో అడా పెట్టేటువంటి పరిస్థితి వచ్చేసి 20 నెల రోజులు దాదాపు 1-2 నెలల పాటు బొగ్గు కొరతతోటి ఇబ్బంది పడింది. వాళ్ళకే కానీ పోర్టు ఉంటే డైరెక్ట్ తీసుకుపోవచ్చు కదా. అంటే కావాలని ప్రతి క్షణం ప్రతి అడుగులో కూడా దాన్ని నాశనం చేసి ప్రైవేట్ పరం చేయటం కోసం చేస్తూ ఉన్నారు. అందువల్ల ఈరోజు నిజంగా ఈ ప్రైవేట్ పరం కావటం లేదు. ఇందాక చెప్పారు రాజశేఖర్ గారు, ఏదో సైడ్ యాక్టర్లు ప్రకటనలు చేస్తున్నారు, అసలు యాక్టర్లు నోరు మెదపడం లేదు. ప్రైవేట్ పరం కావటం లేదని దొంగ ప్రకటనలు చేస్తే నిజాయితీ ఏముంది? నిజంగా ప్రైవేట్ పరం చేయము అనేది అయితే కేంద్ర కేబినెట్ చేసినటువంటి స్ట్రాటజిక్ సేల్ అనే తీర్మానం ఉపసంహరించుకోవాలి. అక్కడ ప్రధానమంత్రి 3 సార్లు వచ్చాడు విశాఖపట్నం, ఒక్కసారైనా విశాఖపట్నం స్టీల్ అనేది ఒకటి ఉంది ఆ ఊళ్ళో అనేదాన్ని ప్రస్తావించడం కూడా ప్రస్తావించలేదు. ప్రైవేట్ పరం చేస్తారు ఉంచుతారు వేరే విషయం, కానీ ప్రస్తావన కూడా చేయాలి. దాని ఉనికినే గుర్తించడానికి తిరస్కరించాడు ప్రధానమంత్రి. ప్రిస్టేజియస్ పరిశ్రమ అక్కడ ఉండి ఆందోళన జరుగుతూ ఉంటే రాష్ట్రం అంతా దాని గురించి మాట్లాడుకుంటుంటే కనీసం దాని గురించి ప్రస్తావించకపోవడం ఒక్కసారి కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అవమానించడం కాదని చెప్పి అడుగుతున్నాను. అందుకని ఇప్పుడు కూటమి నిజంగా దీనికి ప్రైవేట్ పరం కాదు అని వాళ్ళు చెప్పే మాటల మీద వాళ్ళకి విశ్వాసం ఉంటే రేపు జరగబోయే అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి. రేపు జరగబోయే అసెంబ్లీలో తీర్మానం పెడితే ఇది ప్రైవేట్ పరం కానివ్వం అని పెట్టమనండి. లేదా కేంద్రానికి అప్పీల్ చేయమని ప్రైవేట్ పరం చేయొద్దు, కేంద్ర కేబినెట్ దాన్ని ఉపసంహరించుకోండి, స్ట్రాటజిక్ సేల్ అని. వాళ్ళకేం అభ్యంతరం లేదు కదా, ప్రైవేట్ పరం చేయకూడదనే కదా వాళ్ళ ఉద్దేశం కూడా. అయితే తీర్మానం పెట్టండి. తీర్మానం పెట్టకుండా అసెంబ్లీలో మాటలు చేయడం ఉపయోగం లేదు. అందుకని ఈరోజు కార్మికుల మీద సంఘాల మీద నెపం వేసే ఇది దుర్మార్గమైనటువంటిది. ఆ రోజు సంవత్సరం క్రితం ఎన్నికలకు ముందు నిరాదీక్ష చేశారు, పల్లా అందరూ పోయి మద్దతు తెలియజేసి వచ్చారు. అందువల్లనే ఆయనకు బ్రహ్మాండమైన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నంత మెజార్టీ ఇచ్చారు. కార్మికులు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఇచ్చారు. విశ్వాసంతో వాళ్ళకి ఆయనకు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇస్తే పొడవలసిన చోట పొడిచాడు వాళ్ళని. ఇప్పుడన్నా మీరు జ్ఞానోదయం వస్తే మంచిది కార్మికులకి, ఎలాంటి వాళ్ళు కోటేయాలి ఎలాంటి వాళ్ళు వేయకూడదు అనేది. ఈరోజు వేస్తే ఇదే నా బలం అని ఇప్పుడు ఆయన ఇష్టానుసారం మాట్లాడేస్తా ఉన్నాడు. అందువల్ల ఇటువంటి రాజకీయ జిమ్మిక్కులు కాకుండా నిజాయితీతోటి చిత్తశుద్ధితో ముందుకు రావాలి. వాళ్ళు కూడా వచ్చి ఉద్యమాన్ని బలపరచాలి. ఇప్పుడు బంధుతో సహా పిలిపించారు. అటువంటి పరిస్థితి కానీ తలెత్తితే గతంలో ఆ పార్కులో అక్కడ నిరాదీక్షకి జరిగింది 400 రోజుల పాటు ఎటువంటి ఆటంకం లేకుండా జరిగింది. బంద్కి గత రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది, ఈ ప్రభుత్వం కూడా సహకరించాలి. అప్పుడు వాళ్ళు నిజాయితీగా ఉన్నట్టు. కేంద్రం మీద కదా పోరాటం, మీరు సహకరించండి. ఆ రకంగా సహకరిస్తే ఉద్యమానికి ఇప్పుడు అబ్బా అది ఎత్తేసి ఆడ మొక్కలు నాటి అరెస్టులు చేసి ఏ సభకి ఏ ధర్నాకి అనుమతి ఇవ్వకుండా అత్యంత అప్రజాస్వామికంగా నిరంకుశంగా ఈ ఉద్యమాన్ని అణిచేయాలని కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా ఈ సదస్సు ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ ఉద్యమాన్ని నిర్బంధంలో ముంచేయడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకాడటం లేదు. దాన్ని కూడా మన రాజకీయ పార్టీలు అందరం కూడా తీవ్రంగా ఖండించాలి. అటువంటి పరిస్థితి కానీ వస్తే రాష్ట్రంలో మరొకసారి ఒక ఉధృతమైనటువంటి ఉద్యమానికి ఈ పోరాట కమిటీ పిలిపించినట్టుగా అటువంటి దానికి 2వ దశ ఉద్యమానికి అందరం కూడా సిద్ధం కావాలి. మేము పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి మరోసారి ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు శ్రీమతి షర్మిలారెడ్డి గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం. వారు ఉద్యమానికి ముందు నుంచి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మన ఉద్యమాన్ని మద్దతుగా అలాగే అనేక సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను. పోరాట సంఘాలకు, కార్మికులకు, రాజకీయ నాయకులకి, మేధావులకు, ప్రతి ఒక్కరికి, మీడియాకి, అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఇది వరకు కూడా చూపించాం. చంద్రబాబు గారు 2021లో కేంద్రానికి రాసిన లేఖ. అంటే చంద్రబాబు గారు అప్పుడు విపక్షంలో ఉన్నారు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. కానీ అప్పుడు చంద్రబాబు గారు కేంద్రానికి రాసిన ఈ లెటర్లో క్లియర్గా లాస్ట్ లైన్లో, లెట్ మీ రీఇటరేట్ దట్ ది ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ టీడీపీ ఆర్ రెడీ టు రిజైన్ ఫర్ ద కాజ్ ఆఫ్ విశాఖ స్టీల్. అంటే చంద్రబాబు గారు విశాఖ స్టీల్ను కాపాడడం కోసం రాజీనామా అయిన సో 2021లో చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కేంద్రానికి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాసిన లెటర్లో చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ను కాపాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ రాజీనామా చేయటానికి కూడా వెనకాడరు అని చెప్పిన లెటర్ ఇది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబు గారు ఒకప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ స్టీల్ని ప్రైవేటైజ్ కాకుండా అడ్డుకుంది కూడా నేనే అని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా నా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ను ప్రైవేటైజ్ కానీయము అని చెప్పారు. ఆఖరికి రాజీనామా చేస్తాము అని లెటర్ కూడా ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు చంద్రబాబు గారు? ఈరోజు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు ఇస్తున్న మద్దతు. అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన అయితేనేమి, అన్అఫీషియల్గా వైసీపీ అయితేనేమి, ఇలా అందరూ బీజేపీని ఎత్తి పట్టుకున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఈ ఎంపీలే. ఆఖరికి మొన్న రాజ్యసభలో కూడా చూసాం, ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ ఎన్నికయ్యాడు అంటే దానికి కారణం కూడా ఆంధ్ర రాష్ట్ర ఎంపీలందరూ. అంటే కలిసికట్టుగా ఉన్నారు వీళ్ళందరూ. బీజేపీని ఎత్తి పట్టుకునే విషయంలో, బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరూ బీజేపీతో కూటమే కట్టారు. ఇది వాస్తవం. కానీ స్వార్థ రాజకీయాల కోసం కూటమి కడుతున్నారు. కానీ ఎందుకు విశాఖపట్నం స్టీల్ కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? ప్రత్యేక హోదా కోసం ఐక్యమత్యంగా ఎందుకు నిలబడటం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ చెందిన, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. ఎందుకని? ఈ ఎంపీలంతా నిలబడితేనే ఏదైనా సాధించుకోగలం. ప్రజాస్వామ్యంలో చట్టసభలకి ఒక విలువ ఉంది. ఉన్న నాయకులకు చట్టసభలకు వెళ్ళడమే మానేస్తే ఇక చట్టసభలకు వాళ్ళకి ఎన్నికై ఏమి లాభం ఉంది? చట్టసభలకు వెళ్ళాలి, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కొట్లాడాలి, మన రాష్ట్రానికి రావాల్సిన మేలును సాధించుకోవాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్కు సంబంధించి ఇందాక అన్నగారు చెప్పినట్టు ఆ భూముల విలువ దాదాపు 20,000 ఎకరాల భూమి ఉంది. ఆ భూముల విలువ 4 లక్షల కోట్లు లేదా 5 లక్షల కోట్లు విలువ చేస్తుంది. అందుకోసమే మోడీ గారు
ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అనేది మొదలు పెట్టారు విశాఖపట్నం స్టీల్ మీద. మొత్తం అంతా కుట్రలో భాగమే. ఒక్కొక్క విషయంలోనూ విశాఖపట్నం స్టీల్కు సంబంధించి రా మెటీరియల్ అయితేనేమి, క్యాప్టివ్ మైన్స్ ఇయ్యకపోవడం అయితేనేమి, ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అయితేనేమి, ఎన్ఎండిసి అయనోర్ అయినా సరే, బొగ్గైనా సరే, ఎలక్ట్రిసిటీ అయినా సరే, గంగవరం పోర్ట్ ఇచ్చేయడం అయినా సరే, ఇలా అన్ని విషయాలలో ఉన్న ప్రభుత్వాలన్నీ కుట్రతో విశాఖపట్నం స్టీల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. కొన ఊపిరితో ఉంది. ఇప్పటికీ కూడా 2021లో డిపం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్పష్టంగా 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఇది మా నిర్ణయము అని చెప్పిన తర్వాత కూడా ఈ ఎంపీలలో ఏ ఒక్కరూ కూడా పార్లమెంటులో ఉద్యమించలేదు. మొన్న ఈ సంవత్సరము కూడా ఆ డిసిషన్ నిలబడుతుంది, ఆ డిసిషన్లో ఏ మార్పు లేదు అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పినా కూడా ఏ చలనము లేదు. మరి ఏదైనా ఎలా సాధించుకోగలం? ఎన్నికైన నాయకులకు ఉండాలి. మేము ఎందుకు ఎన్నికయ్యాం, మమ్మల్ని ఎవరు ఎంపిక చేశారు, మేము ఎందుకున్నాం ఇక్కడ అని చిత్తశుద్ధితో వాళ్ళు పని చేయకపోతే ప్రజలు మాత్రం ఏం చేయగలరు? ఇప్పటికీ ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండు. కానీ అధికారంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ పార్టీకి లొంగిపోయారు. ఇప్పుడు ఈ స్థితి. కనీసం ఒక రాజధాని ఉందా అంటే అది కూడా లేని పరిస్థితి. మరి ఎలా బ్రతకాలి? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి? అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేస్తుంది, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో వివిధ పార్టీలకు చెందిన అందరూ ఎంపీలు కూడా విశాఖ స్టీల్ కోసం ఉద్యమం చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, ఆఖరికి బీజేపీ అయినా సరే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయటం కోసం విశాఖ స్టీల్ మీద ఒక్క తాటి మీదికి రావాలి. అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఇది మనం కాపాడుకోగలం. మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు పెట్టిన తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. మీరు ఏ తీర్మానం చేసినా విశాఖపట్నం స్టీలు కాపాడుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి నడుస్తుంది. అసలు ఈ విశాఖ స్టీల్ను నిర్మించిందే కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారైతేనేమి, రాజీవ్ గాంధీ గారైతేనేమి, ఆ తర్వాత జాతికి అంకితం చేసిన పివి నరసింహారావు గారైతేనేమి, లేక రాజశేఖర రెడ్డి గారైతేనేమి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్న రోజున రాజశేఖర రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు ఈ స్టీల్కి ఇప్పించగలిగారు. 4,000 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగారు. అసలు క్యాప్టివ్ మైన్స్ విశాఖ స్టీల్కు కలిగి ఉండాలి అని ఆ రోజు అనంతపూర్లో ఒక మైన్స్ని ఐడెంటిఫై చేసి ట్రైపార్టీ అగ్రిమెంట్ వరకు కూడా తీసుకువెళ్లారు. అప్పటికి 3 మిలియన్ టన్స్ ఉన్న ఈ ప్లాంట్ని 7 మిలియన్ టన్స్కి ఉత్పత్తి రావడానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, నేను పీసీసీ అయిన తర్వాత కూడా విశాఖపట్నం స్టీల్ కోసం వాళ్ళని టర్మినేట్ చేస్తే 5,000 మందిని వచ్చి అక్కడ కొట్లాడడం జరిగింది. మొన్న కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం, మీకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ మీ పక్షాన ఉంది. మీతో కలిసి నడుస్తాం. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని బలపరుస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమతి శర్మిలారెడ్డి గారికి ధన్యవాదాలు. వారు స్వయంగా అక్కడ రిలే నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కూడా తీసుకొచ్చి అక్కడ సభ నిర్వహించడం జరిగింది. అలాగే రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వారు స్టేట్మెంట్ ఇచ్చారు, బలపరిచారు. అలాగే దాన్ని తర్వాత పార్లమెంట్లో కూడా ఒక ఇష్యూ చేస్తామన్నారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ సహకరిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడతారు. కె రామకృష్ణ గారు, సిపిఐ కార్యదర్శి గారు. వారు కూడా మన ఉద్యమంతో అనేక సార్లు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వయంగా వచ్చి అక్కడ ఉద్యమంలో మమేకమై పాల్గొనడం జరిగింది. ఇటీవలే విజయవాడలో కూడా ఒక రౌండ్ టేబుల్ విశాఖపట్నంలో పెట్టారు. యాక్చువల్గా ఈ రౌండ్ టేబుల్ ముందు అక్కడ పెట్టాలని అనుకున్నాం, కానీ ఇక్కడైతే మంచిదనేటువంటి సూచనలతో రాజకీయ కేంద్రంగా నిర్వహించాం. ఇప్పుడు రామకృష్ణ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాను. సభాధ్యక్షులు నరసింహరావు గారు, అదేవిధంగా మంత్రి రాజశేఖర్, నీ మంత్రి పేరు తగదు, ఆయన 100% ఎప్పుడు మంత్రి, ఆయన మంత్రి ఆదినారాయణ గారు, అయోధ్యరామ్ గారు, రవీంద్రనాథ్ గారు, మరి ఇవాళ రాజకీయ పార్టీల తరఫున ఇక్కడికి విచ్చేసిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు, మా మిత్రులు శ్రీనివాసరావు గారు, గౌతమ్ రెడ్డి గారు, చెల్లసాని శ్రీనివాస్ గారు, ప్రసాద్ గారు, వనజ గారు, ఇంకా చాలామంది ట్రేడ్ యూనియన్ నాయకులు, సుధీర్ గారు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు. ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులను, ఆర్గనైజర్స్ని, వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. కారణం ఏమంటే, ఇప్పటికి కూడా మనం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుంటున్నామంటే వీరి నాయకత్వంలో జరుగుతున్న సమైక్య ఉద్యమమే ప్రధానమైన కారణం. ఇది 100% చెప్పగలను. అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు, మనం అందరం కూడా మనం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉండాలని కోరేవాళ్ళమే కానీ ఎడతెగని పోరాటం, ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర చరిత్రలో ఒక సుదీర్ఘమైన పోరాటం. ఇంత పోరాటం జరుగుతూ ఉంది కాబట్టే ఆ ఉక్కు ఫ్యాక్టరీ ఇప్పటి వరకు నిలబడి ఉంది. లేకపోతే ఎప్పుడో బోర్డు మార్చేసిండే వాళ్ళు, ప్రైవేట్ బోర్డు అక్కడ వచ్చి ఉండేది, ఖచ్చితంగా బోర్డు మార్చిండేవాళ్ళు. మరి ఇప్పుడు మరి ప్రభుత్వము ఏమి ఇది ప్రైవేటైజేషన్ కావడం లేదు, అనవసరంగా మీరు మాట్లాడుతున్నారు అని ఒక పక్క ఎదురుదాడి చేస్తూ, మరోవైపు మీరు టెంట్ వేయకూడదు, ఇక్కడ కూర్చోకూడదు, ఈ స్థలం మాది, మీకు పర్మిషన్ లేదు అని ఈ రకంగా చేస్తూ ఉన్నారంటే దీన్ని ఏమంటారంటే చిల్లర చేష్టాలు అంటారు. Go to Adani, go to Reliance. Why? This is gross injustice. The Congress party demands accountability and demands that Visakhapatnam Steel be merged into SAIL and be given captive mines, and this decision to privatize it be withdrawn immediately, and all the MPs of Andhra Pradesh should come together on both the floors, both the parliaments to fight for it. Ma'am, BJP questions Rahul Gandhi's absence in Vice President Joe ceremony. Thank you. మీరు ప్రైవేటైజేషన్ చేయడం లేదు అని చెప్తున్నారు. మరి అక్కడ జరుగుతున్నది ఏమంటే 5,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని మీరు నిర్దాక్షిణ్యంగా తొలగించారు. 1,400 మందిని మార్చి నెలలోనే VRS కింద పర్మనెంట్ ఉద్యోగస్తులు పంపించారు. మరో 1,017 మంది ప్రైవేట్కి ఇస్తామంటున్నారు. డిపార్ట్మెంట్ ప్రైవేట్కి ఇచ్చి కాంట్రాక్ట్ లేబర్ను తొలగించి పర్మనెంట్ లేబర్ని VRS కింద పంపి మీరు ఏం నడుపుతారో మీరు చెప్పండి. మీరు ఏం చేయాలనుకున్నారు సూటిగా చెప్తే సరిపోతుంది. ఉద్యోగస్తులు ఉండరు, కార్మికులు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. డిపార్ట్మెంట్ ప్రైవేట్కి ఇస్తే ఓన్ బోర్డు మాత్రమే ఉంటుంది అంతే. కాబట్టి ఏమంటే క్లియర్గా మీరు
మీ గురించి అర్థమైంది. నేను ఒకటి మాత్రం ఏదో రాజకీయాలు మాట్లాడనక్కర్లే. నాకు తెలిసినంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉండాలనే కోరుకుంటున్నాం. దాన్నేం కాదనం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంటు వారు ఒక ఖచ్చితమైన నిర్ణయంలో ఉన్నారు. వాళ్ళు ఒక్క ఇంచు కూడా తగ్గలే. ఒక్క ఇంచు కూడా వాళ్ళ పాలసీ ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ పాలసీ మేము అమలు చేస్తాము. వాళ్ళు ఎవ్వరు కూడా, ఇంతకుముందు మిత్రులు మన రాజశేఖర్ గారు చెప్పారు, వీళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పడం లేదని. వాళ్ళు ఏమని చెప్తారు? వాళ్ళు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? వాళ్ళు ఒక పాలసీ తీసుకున్నారు. ఆ పాలసీకి వారు కట్టుబడి ఉన్నారు. ఆ పాలసీ వాళ్ళు ఏమాత్రం కూడా వెనకడుగు వేయడంలే. మీరేం చేస్తున్నారు? మీరు మధ్యలో మోసం చేస్తున్నారు. అది మీరు చేస్తున్నది. ఏమంటే మాతో కలిసి పోరాటము చేయలేరు, పైగా మోసమేమి 11,000 కోట్లు ప్యాకేజ్ ఇప్పించాం కాబట్టి ఇంక ప్రైవేటైజేషన్ గురించి ఎందుకు మాట్లాడతారు అంటారు. వర్కర్స్ని తొలగిస్తారు. కాబట్టి చివరికి మీరు ఏ స్థాయికి దిగజారినారంటే, ఈ మాట అదే పనిగా ఉద్దేశపూర్వకంగా అంటున్నా, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వారి రిప్రజెంటేషన్ ఏమి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడారా? దాన్ని మాట్లాడరు మీరు. మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కావాలి, పర్మిషన్స్ ఇవ్వండి అని మీరు పోతా ఉన్నారంటే, తెలుగు ప్రజలు మిమ్మల్ని ఎంపీలుగా ఎన్నుకున్నారా, లేకపోతే మిట్టల్ ఏమన్నా మిమ్మల్ని నామినేట్ చేశాడా? ఎంపీలుగా మిట్టల్ ఏమన్నా మిమ్మల్ని నామినేట్ చేశాడా? మీరు ఓట్లు ఎవరు వేశారు మీకు? కాబట్టి ఏమంటే క్లియర్గా చెప్తా ఉన్నా, నేను ఇప్పటికి 100 సార్లు చెప్పినా, ఇది 101వ కూడా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు 100 మంచి పనులు చేసినా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయితే మాత్రం తెలుగు జాతి క్షమించదు. చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. గ్యారంటీ చెప్తా. తెలుగు జాతి చరిత్ర ఉన్నంత కాలం, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు భారతదేశంలో పోరాడి సాధించుకున్న ఏకైక ఫ్యాక్టరీ, మిగతా కూడా 1-2 ఉండొచ్చు, కానీ 32 మంది ప్రాణాలు బలిదానం చేసి, అనేక మంది పార్లమెంట్ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి సాధించుకున్న ఫ్యాక్టరీ అది. దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే నువ్వు అని మభ్యపెట్టే ప్రకటనలు చేస్తూ ఉన్నావు. ఇంతకుముందు కూడా ఆమె మన షర్మిల లెటర్ చూపించింది. వీళ్ళ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో చాలా క్లియర్గా 2 పాయింట్లు చెప్పాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత చీఫ్ మినిస్టర్ది అని రాశాడు. చీఫ్ మినిస్టర్ నీవే రాశావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదేవిధంగా మేము మా ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామా చేస్తాం అవసరమైతే అన్నావు. మేమేదో రాజకీయం చేయాలని మీరంతా రాజీనామా చేయమని కూడా చెప్పడంలే. ఏం రాజీనామా చేయొద్దండి, మీరు అధికారంలో ఉండండి. కానీ మరి ఆపాలే కదా, ఆ బాధ్యత మీదే కదా, నీవే రాశావు కదా చీఫ్ మినిస్టర్ అని. మరి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? మీరు ముఖ్యమంత్రి కదా, మరి మీరు ఎందుకు ఆపడంలా? కాబట్టి ఏమంటే కామ్రేడ్స్, ఇవాళ మీ పోరాట ఫలితంగానే ఇంకా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది గమనంలో ఉంది. దీన్ని మనం కాపాడుకోవాలి. దీన్ని ఒక విశాఖ ఉక్కు కార్మికులు లేదా విశాఖ నగరానికి మాత్రమే పరిమితమైంది కాదు. ఆ తెలుగు ప్రజలు, ఈవెన్ తెలంగాణలో ఉండే ప్రజల సానుభూతి, మద్దతు కూడా మనకుంది. కాబట్టి ఏమంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలి. ఆ రకంగా కార్యాచరణ ప్రకటించండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున 100% మేము మీతో ఉండడమే కాదు, కలిసి నడవడమే కాదు, ఏ త్యాగాలకైనా జనాన్ని సిద్ధం చేద్దాం. ముఖ్యంగా విద్యార్థి సంఘాల వారు కూడా ఉన్నారు. మీరు అందరికంటే ఎక్కువ సీరియస్ తీసుకోవాలి. నేను దానికి ఒక్క ఉదాహరణ చెప్పి ముగిస్తా. ఇవాళ విద్యారంగాన్ని టోటల్గా ప్రైవేట్ పరం చేశాడు. ఇప్పుడు వైద్య కళాశాలన్నీ ప్రైవేట్కి ఇస్తా అన్నాడు. మంత్రి పార్థసారథి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఒకదానికి 190 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రైవేట్కి ఇస్తామని. మరి ప్రైవేట్ వాడు 190 కోట్లను పుణ్యానికి పెడతాడా? వానికి ఎన్ని 100 కోట్లు వచ్చి వాడు పెడతాడు? నీవేమో 190 కోట్లు ఖర్చు అవుతుంది కాబట్టి ప్రైవేట్కి ఇస్తాను. ప్రైవేట్ వాడు తిక్కలోడా?
వాడు 190 కోట్ల ఊరికే మన జేబులో నుంచి పెడతాడా? దానికి ప్రైవేట్ పరం చేస్తున్నావు. మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరము, ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటే. మరి ఇంకా జూనియర్ కాలేజీలు అన్నీ ఎవరు? జూనియర్ కాలేజ్ అంటే ఇంతకుముందు మన గవర్నమెంట్ కాలేజ్ ఉండేది, ఇప్పుడు ఏం లేవు. చైతన్య, నారాయణ, భాష్యము, నలంద అంతా వాళ్ళే ఉన్నారు. గతంలో యూనివర్సిటీలు ఇక్కడ మరి చాలామంది యూనివర్సిటీలోన డిగ్రీ కాలేజీలో లీడర్లుగా ఎదిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు గర్వంగా చెప్పుకునే వాళ్ళం, నేను ఫలానా యూనివర్సిటీ అని. ఇవాళ యూనివర్సిటీ గర్వంగా చెప్పుకోవడానికి ఏముంది? ఇవాళ ఆంధ్రలో యూనివర్సిటీలు అంటే గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, లేదా విజ్ఞాన యూనివర్సిటీ, ఎస్ఆర్ఎంటీనా, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన విఐటి, వాటి పేర్లు చెప్పుకుంటున్నాం. సిగ్గుండాల. నీవంతా ఎడ్యుకేషన్ రంగం, విద్యా రంగం, వైద్య రంగం, విశాఖ స్టీలు అన్ని ప్రైవేట్కి ఇస్తే గవర్నమెంట్ ఏం గాడిదలుగా చేకే? ఎందుకు గవర్నమెంట్? ఎవరిని నువ్వు పరిపాలన చేస్తావు? పరిపాలన ఎవరిని చేయడానికి నీ గవర్నమెంట్? వానికి ఊడిగం చేయడానికే? మిట్టల్ క్యాప్టివ్ మైన్స్ చేయాలా, మిట్టల్కి ఊడిగం చేయాలా, మిట్టల్ ఆస్తులు పెంచాలా, అదానికి ఊడిగం చేయాలా, దోచిపెట్టాలా అదానికి? దీనికే మీరు గవర్నమెంట్లో ఉండేది. కాబట్టి అంటే క్లియర్గా చెప్తా ఉన్నా, ఇదేదో ఒక పార్టీకి సంబంధించిన అజెండా కాదు, ఒక యూనియన్ అజెండా కాదు, మన రాష్ట్ర అజెండా ఇది. రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు, పక్కా నాశనం. అదానీలు, అంబానీలకు పెద్దపీట వేసి, మిట్టల్కి స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చి, మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్కి ఇచ్చి, ఆల్రెడీ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటే, జూనియర్ కాలేజీలు వాళ్ళే, యూనివర్సిటీలు కూడా మామూలు కాదు. యూనివర్సిటీలు, ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న యూనివర్సిటీలు. ఇవాళ వాటిని అనుకునే వాళ్ళు లేడు, వాటి గురించి చెప్పుకునే వాళ్ళు లేరు. అలాంటి ఇవాళ మొత్తం వ్యవస్థనంతా కూడా ప్రైవేట్కి అప్పచెప్పే ఒక కుతంత్రము, కుట్ర, ఉద్దేశపూర్వక ప్రయత్నము ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో మనము నిమిత్త మాత్రులుగా మిగిలిపోతాం. ప్రభుత్వము వారికి ఊడిగం చేయడానికి మాత్రమే పనికొస్తుంది. ముఖ్యమంత్రి ఒక పెద్ద జీతగాడవుతాడు. సీఈఓ అని చెప్పుకున్నాడు చంద్రబాబు, నువ్వు సీఈఓ కూడా కాదు, జీతగాడైపోతావు. కాబట్టి ఏమంటే దీనిపైన నేను ఇవాళ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే మీరు ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఉన్నారో, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా ఉండాలి. 26 జిల్లాల్లో కూడా పల్లె పల్లెన ప్రతి పట్టణంలో కూడా మారం రోగాలి. ఆ రకమైన ఉద్యమానికి ముందుకు తీసుకోవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మీతో పాటు ఉంటామని మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. రామకృష్ణ గారికి ధన్యవాదాలు. 100% వారు 21 నుంచి కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రత్యక్షంగా, అట్లాగే ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శితో సహా నాయకులను కూడా తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఉద్యమాన్ని బలపరచడం జరిగింది. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు రాష్ట్ర అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షం, ప్రధానమైన ప్రతిపక్షం. ఈరోజు ఉద్యమం రాష్ట్రం అంతా కూడా రాబోయే కాలంలో ఆ ఉద్యమానికి ఖచ్చితంగా వారు అంతకుముందే ప్రకటన అది కూడా చేశారు. ఈ మధ్య వస్తామని కూడా ముందే తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. వారు ఇప్పుడు మాట్లాడతారు. నమస్కారం. ఈరోజు ఈ రౌండ్ టేబుల్లో ఏదైతే విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఏదైతే ఏర్పాటు చేశారో, ఈ సమావేశంలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా కూడా మద్దతు తెలుపుతున్నాం. తీసుకున్న నిర్ణయాలకి మేము కూడా మీతో పాటు ఉంటామని, మేము వెనుకుంటామని, కావాలమ్మంటే ముందుంటామని. మీరు ముందున్నా వెనుకున్నా మాకేం లేదు. ఒక అడుగు మెట్టి దిగైనా సరే విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడమే మా ధ్యేయంగా ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. ఎందుకంటే విశాఖ ఉక్కు అనేది ఒక ప్రాంతానికి, ఒక జిల్లాకు సంబంధించింది కాదు. దీని నాడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు. మన పెద్దలు ఎన్నో త్యాగాలతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా విశాఖ ప్రాంతంలో ఉన్న, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నామో ఒక ప్రత్యేకంగా ఒక బాధ్యతగా దీన్ని ఆలోచించి ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యం.
అందులో అవకాశం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు మాలాంటి వ్యక్తులను కూడా అందులో పాల్గొనడం అనేది పలు సందర్భంలో జరిగిన సందర్భాలను కూడా గుర్తు చేస్తున్నాం. కానీ ఈ రోజున్న ఈ నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో పెద్దలు చెప్పిన మరి విధంగా ఏదైతే విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీలో జరుగుతున్న పరిణామాలు ఒకసారి మనం బేరీజ్ వేసుకుంటే ఇది ఒక ప్రాంతానికి ఒక జిల్లాకో ఒక ఏరియాకో ఇది చేస్తే ఇది ఆగే సమస్య కాదు. ఎందుకంటే పైన బలమైన మరి ఒత్తిళ్లు ఉన్నాయి, బలమైన ఆలోచన విధానంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళకి అది ఏమైపోయినా ఒక నిర్ణయం తీసుకోవాలని. సరే, రాజకీయాలకి అంత దూరంగా మనం పోయి ఎక్కువగా మాట్లాడే కంటే రాబోయే కర్తవ్యాన్ని మనం మాట్లాడుకునేది సమంజసం. ఆ రోజు కూడా మా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు మేము ఆ రోజు దాన్ని అడ్డాం. ఆ రోజు దాని గురించి మాట్లాడకూడదని ఆ రోజు అందుకే మేమైతే అనుకుంటున్నాం, అందుకే ఒక ఇంచి కూడా ముందు జరగకుండా ఆపగలిచాం అని అనుకుంటున్నాం. అది మీరు మరి మీకున్న పెద్దలు మీకున్న ఆలోచనతో ఏమైందో మీరు ఆలోచించుకోండి, మీకు తెలుసు. సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా వేదిక మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందే చెప్పారు, ఇది మా తాలూకా సెంటిమెంట్తో కూడుకున్న విషయం అని చెప్పారు. సరే, గతం కథ. తాతల నాటి నిధులు తగ్గమంటే ఈరోజు అది కాదు. ఈరోజు ఏంటి తక్షణ కర్తవ్యం, ఈరోజు ఏంటి కార్యక్రమం, ఈరోజు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ఆపుకోవాలి, దానికి కానీ మా వరకు ఏ చెప్పినా రేపు అసెంబ్లీ పెద్ద నుంచి అవుతుంది. గత శాసనసభ సమావేశాల్లో కూడా ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఈ చర్య వచ్చినప్పుడు మేము వచ్చి నిలబెట్టి అడిగాం. ఆ రోజు మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ లేదు డిప్యూటీ సీఎం గారు కానీ నిలిచి లేదు దీన్ని జరగదు మేము ఆపుతున్నామని చెప్పారా, పూర్తిగా చెప్పండి అన్నారు. అంటే సరే అని చెప్పి ఆ రోజు మేము కూర్చోవడం జరిగింది. అంటున్నారు కదా ఎంతవరకు నిలబడతారో చూద్దామని. కానీ ఆ తర్వాత చూస్తే 32 డిపార్ట్మెంట్ని ప్రైవేటిజం చేయడం, అది అవుట్ సోర్సింగ్ ఇవ్వాలని టెండర్లు పెట్టడం. అయితే మీరు చేస్తున్న పోరాటం వల్ల అందరూ చేస్తున్న ఒత్తిడి వల్ల దాన్ని తేదీలు పొడిగించుకుని వస్తున్నారు. అది తేదీలు పొడిగించి రావడం కాదు, అది పూర్తిగా స్వాతంత్రంగా రద్దవ్వాలి. ప్రైవేట్ సంస్థల నుంచి పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సంస్థలో ప్రైవేట్ వ్యక్తుల తాలూకా ఈ సర్వీసెస్ ఉండడానికి వీళ్ళే. నాకు తెలిసిన ఒక విషయాన్ని మీకు చెప్తాను. నేను 2005లో నేను ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నప్పుడు విశాఖ ఉక్కుకి నీరు వస్తుంది, మన ఏలూరు కాలువ నుంచి నీరు వస్తుంది. ఏలూరు ఆ నీరు వస్తే దాన్ని మెయింటెనెన్స్ ఆ వాటర్ ఇచ్చేది ఎల్ఎన్టీ సంస్థ చేసేది. ఎల్ఎన్టీ చేసేది ఎల్ఎన్టీ సంస్థకి అది అవుట్ సోర్సింగ్ ఇచ్చి దగ్గర సుమారు 150 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం వాళ్ళు మెయింటెనెన్స్కి ఇచ్చి ఆ కార్యక్రమం చేశారు. 150 కోట్ల 100 కోట్ల ఇక్కడ డిస్కషన్ కాదు. ప్రైవేట్ సంస్థ వచ్చి ఉక్కు కర్మగా నీరు ఇచ్చే పరిస్థితి ఉండకూడదు, అది ప్రభుత్వ సంస్థ చేయాలి అని చెప్పి అవాళ మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి నేపథ్యంలో ఆయన ఒప్పించి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేసి ఇస్కో అని మన విశాఖపట్నం వాటర్ రిసోర్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషనర్కి దాన్ని చైర్మన్ చేసి ఆ సంస్థ ఏర్పాటు చేసి చేయించాం ఆ రోజు విసుకోవాలి. ఎందుకంటే కారణం అది ప్రైవేట్ పబ్లిక్ ఎంటర్ప్రైన్యూర్లో మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయితే ముందు చిన్న చోటు ఇచ్చామంటే దాని నుంచి మొత్తం దాన్ని ఆపరించే పరిస్థితి వస్తుంది. ఆ కారణం అంటే నేను ఇప్పుడున్నప్పుడు నాకున్న జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటాను. ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పలే కానీ ఇవాళ చెప్తున్నాను. అలాంటి కానీ ఇవాళ 32 డిపార్ట్మెంటే మరి దాన్ని అవుట్ సోర్సింగ్ ఇచ్చేస్తున్నాము. అక్కడున్న అధికారులని అక్కడున్న మరి కార్మికుల్ని తొలగించేస్తున్నాము. వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు తెచ్చుకుంటారు బయట నుంచి అనడం అనేది సమంజసం కాదు. ఇప్పటికే మనకు తెలుసు మన రాష్ట్రంలో సరే ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు దాన్ని నడిపించాయి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, తర్వాత మేము వచ్చినా, తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వాలు వచ్చినా మన డిస్కామ్లో ఏదైతే సబ్స్టేషన్స్ ఉన్నాయో సబ్స్టేషన్స్ అవుట్ సోర్సింగ్ ఇచ్చి వాళ్ళు చేసి దాన్ని చేయడంతోనే కాంట్రాక్ట్లు ఎవరు కూడా అక్కడ కార్మికులు ఎవరు కూడా పర్మనెంట్ కార్మికులు లేరు. ఇంతకుముందు డిస్కామ్లో ఎవరు పని చేస్తే వాడు పర్మనెంట్ అయ్యి లైన్ మ్యాన్ అయ్యి తర్వాత వచ్చి ఇంకా క్వాలిఫికేషన్ ఉంటే మేము అది చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.
అంటే ప్రభుత్వ విధానాల్లో మార్పులు వస్తున్నప్పుడు విధానాలకు తగ్గట్టు ఎక్కడికెక్కడ మనం దాన్ని అడ్డుకట్టు లేకపోతే అది రావు. అయితే నేను మిమ్మల్ని పొగుడుతున్నాను కాదు, కానీ ఇలాంటి వాటికి ఫస్ట్ నుంచి కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర పుట్టిన నుంచి వ్యవస్థ పుట్టిన నుంచి చూస్తున్నాను. దానికి వామపక్షాలు ముందు ఉంటాయి. కార్మిక పక్షాన పోరాడడం, కార్మిక పక్షాన చేయడం, దాన్ని చేయకూడదు, దీనివల్ల వచ్చే నష్టాన్ని కష్టాన్ని చెప్పేది వామపక్షాలు. దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏదో ఇప్పుడు మీతో ఎదిగి పంచుకున్నాను కాదు, ఫస్ట్ నుంచి కూడా దాంట్లో ఏదో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి అందులో కొంతనే నిజాయితీ ఉంటుంది, కొంత ఉంటుంది. దాన్ని మనం ఆలోచన చేయాలనే ఒక ఆలోచన చేసే శక్తిని ఎప్పుడు కూడా వామపక్షాలు ఇస్తుంటాయి. దాన్ని ప్రభుత్వాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే దాంతోపాటు ప్రభుత్వ విధానాలతో వెళ్తుంటాయి. ప్రతి ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం తెల్ల. అయితే దురదృష్టం చంద్రబాబు నాయుడు విధానం ప్రతిదీ ప్రైవేటిజం చేయడం అనేది ఆయన విధానం. ఆ విధానంతో ఆయన ముందుకు వస్తుంటాడు. ఇప్పుడే కాదు, ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఆయన చేస్తుంటాడు. ఫస్ట్ టైం మీరు అతనికి ఒక పేరు పెట్టారు కూడా, అతనికి పేరు పెట్టారు కూడా. ఎప్పుడు వరల్డ్ బ్యాంకు ఇతను వరల్డ్ బ్యాంకు జీతగాడితేనా, ప్రపంచ బ్యాంకు జీతగాడితేనా, ఇతను ఏజెంట్ ఏనాడో పెట్టారు. 2000 అప్పుడు మన తెలుసు